ఇలా అంత మంచిగా ప్రకృతికి దగ్గరగా ఉండి మంచి నేచర్లో ఒక ల్యాండ్ ఉండాలి, దాంట్లో ఒక చిన్న ఇల్లు ఉండాలి అని చెప్పేసి నేను చాలా సార్లు అనుకున్న విధంగానే మాకు నదికి దగ్గరలో మంచి ఫామ్ ల్యాండ్ అయితే దొరికింది. ఆ ఫామ్ ల్యాండ్ లో మా పిల్లల ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. అయితే నదికి దగ్గరలో అట్లాంటి ఒక ల్యాండ్ ని నేను ఎందుకు ఎంచుకున్నా అంటే ప్రకృతి వ్యవసాయం చెయ్యాలి అనేది నా టార్గెట్ అనమాట. సో దాంట్లో భాగంగా సుభాష్ పాలేకర్ గారి పుస్తకాలన్నీ కూడా నేను తెప్పించుకున్నా. వీటి కోసం నేను చాలా రోజుల నుంచే సెర్చ్ చేస్తాను. చాలా మంది వీటి పుస్తకాల గురించి మనకు వీడియోస్ చేసి పెట్టిరు కానీ అవి ఎట్లా తెప్పించుకోవాలి ఏంటిది అనేది అంతా కూడా ఒక కన్ఫ్యూషనే. సో వాటి గురించి సెర్చ్ చేయగా మొత్తానికైతే నాకు కాంటాక్ట్ దొరికింది. అండ్ వాళ్ళు తెలుగు వర్షన్ లో బుక్స్ కావాలి అంటే సుభాష్ పాలేకర్ గారు రాసిన ఎన్ని బుక్స్ అయితే ఉన్నాయో అన్ని బుక్స్ కూడా పంపించారు అన్నట్టు. అండ్ వాటిని చదువుతా ఉంటేనైతే అద్భుతం. అసలు మామూలుగా కాదు, మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటేనే అంటే అదే ప్రకృతి వ్యవసాయం అని అనుకునే వాళ్ళము. కానీ ప్రకృతి వ్యవసాయానికి ఆర్గానిక్ వ్యవసాయానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో అందుకని చెప్పేసి ఆ బుక్స్ అన్ని కూడా చదివినా అనమాట. అంటే మొత్తం కంప్లీట్ కాలేదు, ఇంకా కొన్ని విషయాలు కానీ కొత్త విషయాలు అయితే చాలా నేర్చుకున్న దాంట్లో నుంచి. ఇక తర్వాత ల్యాండ్ తీసుకున్న తర్వాత దాంట్లో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం అనేది ఇంకొక టాస్క్. అంటే జీరో నుంచి మనం అన్ని మొదలు పెట్టాలి అంటే మనం వెతకాలి. చాలా విషయాలను మనం బజార్ మీద పడి ఎతుకుతా ఉంటేనే మనకు విషయాలు అనేవి తెలుస్తాయి అంటట్టు. ఈవెన్ మా ఫ్యామిలీ ఏమీ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి టూల్స్ కూడా ప్రతి ఒక్క టూల్ కూడా జీరో నుంచి బేసిక్ నుంచి ప్రతి ఒక్కటి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా టూల్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మాకు మేళా టైంలో అంటే జాతర, సంవత్సరానికి ఒకసారి ఒక జాతర జరుగుతుంది, అది కోతలు అయిపోయిన తర్వాత. ఈ జాతర టైంలో మనకి ఇట్లా టూల్స్ చాలా అన్ని కూడా ఇనుప వస్తువులు చాలా కూడా వస్తాయి అన్నట్టు. సో దాంట్లో మాకు కావాల్సిన టూల్స్ అన్ని కూడా మేము తీసుకున్నాము. అండ్ మా పిల్లలు ఫామ్ లో మంచిగా వాళ్ళని ఎంగేజ్ చేసి పెట్టేందుకు వాళ్ళ కోసం అని చెప్పేసి చిన్న చిన్న టూల్స్ కూడా తీసుకున్నాం అన్నట్టు. సో టూల్స్ అన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ షెడ్ వేయడం అంటే యానిమల్స్ కి వేసే షెడ్ లో ఎప్పుడు కానీ మనము కొత్త వస్తువులు యూజ్ చేయదు. కొత్త వస్తువులు యూజ్ చేసినాము అంటే చాలా కాస్ట్ అనేది బాగా కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది. సో కాబట్టి సెకండ్ హ్యాండ్ వస్తువులు మనకు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మేము వెతకడానికి వెళ్ళినాం అనమాట. సో మాకు ఇక్కడ దగ్గరలో ఒక పెద్ద ఇనుప సామాన్ల దుకాణం ఉన్నది. సో అక్కడ మనకు ఇట్లా సెకండ్ హ్యాండ్ లో అమ్మేసిన ఇనుప వస్తువులన్నీ కూడా దొరుకుతాయి అన్నట్టు. సో దాంట్లో నుంచి మన షెడ్ కి అవసరమైన వస్తువులని వెతుక్కొని మేము తెచ్చుకున్నాం అన్నట్టు. సో దాని నుంచి మాకైతే చాలా కాస్ట్ ఎఫెక్ట్ అయింది, చాలా వరకు తగ్గింది. మామూలుగా ఇప్పుడు ఇనుము మనం తయారీ చేపించి మనకు దొరికింది అంటే కొత్త ఇనుము దాదాపుగా 90 రూపాయల దాకా కూడా ఉన్నది. అట్లాంటిది మాకు 50 రూపాయలకే కిలో దొరికింది. అండ్ ఇక్కడ పోయిన సంవత్సరం ఒక టూల్ చూసిన నేను ఇదే మా జాతరలో. అది ఆ సంవత్సరం కొనుక్కోలేకపోయినా నేను. ఒక న్యాచురల్ కిచెన్, మడ్ కిచెన్, దాంట్లో న్యాచురల్ గా మనం పండించిన కూరగాయలను తీసుకొచ్చి వంట చేసి అట్లాంటి టైప్ ఆఫ్ ఒకటి బాగా ఆలోచించిన అన్నమాట నేను. అదిగా సొంతగా చేసుకున్నప్పుడే బాగుంటది అని చెప్పేసి వెయిట్ చేసిన. సో ఇవి మా పొలంలో మేము వేసిన మక్క విత్తనాలు. మక్కలు కూడా మంచిగా నచ్చినాయి మొలకలు. కాకపోతే ఇప్పుడు కొద్దిగా వాటికి మినరల్స్ అవి తగ్గిపోయి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. సో వీటికి సంబంధించి కూడా మనం పెస్టిసైడ్స్ అంటే ఫర్టిలైజర్స్ అబ్సల్యూట్లీ ఆర్గానిక్ అనొద్దు, ప్రకృతి సిద్ధమైన ఫర్టిలైజర్స్ యూజ్ చేసి దానికి మనము స్ప్రింక్లింగ్ చేయాలి, స్ప్రేయర్ చేయాలి. ఇక ఇది ఏమో ఎకో ఫ్రెండ్లీ హౌస్ కట్టుకుంటాము. దీంట్లో అంటే ఎర్ర ఇటుకలు, మట్టి ఇటుకలు యూజ్ చేస్తాము. అండ్ వీటి ప్లాస్టరింగ్ కూడా మట్టితోనే చేపిద్దాము అని అనుకుంటాము. ఎందుకు అంటే మనము జనరల్లీ ఒకప్పుడు రూఫ్ అంతా కూడా మనము పెంకులతోని చేసేటోళ్ళము. కానీ ఆ పెంకులతోని చేసుడు అనేది ఇప్పుడు అంత సక్సెస్ఫుల్ కాదు. ఎందుకంటే కోతులు మొత్తం అంతా సత్యనాశనం చేస్తాయి కాబట్టి అంత సక్సెస్ఫుల్ కాదు. ఇక వీటి మధ్యలో పిల్లల్ని మేనేజ్ చేసుడు అనేది అది ఇంకొక టాస్క్. పిల్లలను స్కూల్ కు దింపేసుడు, అట్లనే అట్నుంచి అట్టే ఫామ్కి వెళ్ళిపోవడు, పిల్లల స్కూల్ టైమింగ్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇంతకు ముందు
అంటే సార్ పిల్లల్ని తీసుకొచ్చుడు ఇదంతా మేనేజ్ చేసేది, నేను క్లాసెస్ తీసుకునేదాన్ని, అట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరికిద్దరము ఒకవైపుకే మొత్తం అంతా ఎంగేజ్ అయిపోతున్నాం కాబట్టి ఇక అదొక పెద్ద టాస్క్ అన్నమాట. అండ్ ఇంకొకటి, మా టెర్రస్ మీదనైతే బొచ్చడు మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు అన్నింటినీ కూడా ఒక పెద్ద ట్రాక్టర్ 2-3 ట్రిప్పులు తెప్పించి మేము దాదాపుగా మొక్కలన్నీ కూడా ఫామ్ కి షిఫ్ట్ చేసినాం. ఇక్కడ నేను టమాటా మొక్కలు వేసిన, ఫస్ట్ ఫామ్ లో వేసిన ఫస్ట్ మొక్కలు ఇవి వేసినప్పుడు అసలు నీళ్లు కొట్టేటందుకు మనకు మోటార్ ఫెసిలిటీ లేకుండే నది నుంచి నీళ్లు తీసుకొచ్చి పోసి మరీ వీటిని సర్వైవ్ చేయించిన. అన్నిటికని చచ్చిపోతే కావచ్చు అని అనుకున్నా కానీ అన్నింటికన్నీ కూడా మొలకలు వచ్చినాయి. అదొక పెద్ద ఇదన్నట్టు, మిరాకిల్ అన్నట్టు. అంటే ఇంత బాగా సర్వైవ్ అయ్యి ఆ మొక్కలు వచ్చినాయి అంటే దట్ ఈస్ సంథింగ్ గ్రేట్ ఫర్ అస్. ఇక ఆ తర్వాత మెల్లగా మోటార్ కూడా వేయించేసినాము అండ్ వాటర్ కూడా వచ్చేసినాయి. అండ్ స్టార్టింగ్ లో వాటర్ అయితే చాలా తక్కువ వచ్చినాయి. నదికి పక్కకున్న మాటే గాని చాలా తక్కువ వచ్చినాయి వాటర్ ఫస్ట్. ఇక ఆ తర్వాత దేవుడి మీద గట్టిగా నమ్మకం పెట్టుకుని ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ ఫ్లో అనేది విపరీతంగా వచ్చింది. ఇక వీటన్నింటి మధ్యలో పిల్లల్ని మేనేజ్ చేసుడు అదొక పెద్ద టాస్క్ అని చెప్పినా కదా. సో వాళ్ళ క్రియేటివిటీ కోసం అని చెప్పేసి కొన్ని వస్తువులు వాళ్ళకి ఇచ్చినామంటే ఇవన్నీ కూడా మా జోయల్ బాబు చేసిన క్రియేటివిటీ అన్నట్టు. ఈ ప్రతి వస్తువు మా జోయల్ తయారు చేసిండు. దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉన్నదని చెప్పుకోవాలి. ఒకటి క్రిస్మస్ ట్రీ అంట, ఒకటి క్రాస్ అంట, ఒకటి చర్చ్ అంట, ఒకటేమో ఆకులతో ఇంకేదో ఇల్లు కట్టిండు, బాయి తవ్విండు, చాలా అంటే చాలా శాండ్ తోటి వాని పేరు రాసుకున్నాడు, ఉయ్యాల కట్టిండు. అబ్బాబాబా ఈ క్రియేటివిటీ చూస్తే అసలు ఎంత ఆనందం అనిపించింది అంటే, చిన్నప్పుడు నేను కూడా సేమ్ ఇట్లానే చేసేదాన్ని. టైం దొరికింది అంటే ఏదో ఒకటి కెలుకుతా ఉండేదాన్ని, ఏదో ఒకటి తయారు చేసుకుంటా ఉండేదాన్ని. మేబీ ఇప్పుడు తయారు చేసిన ఈ వస్తువులకు ఎటువంటి విలువ ఉండకపోవచ్చు, కానీ మనసులో ఉన్న క్రియేటివిటీ ఉంది చూసినరా, ముందు అసలు అదే మనిషికి అవసరం పడుతుంది. నేను కూడా ఇట్లానే ఏదో ఒక పిచ్చి వస్తువులు తయారు చేస్తా ఉంటే అందరూ ఎట్లా అంటే పిచ్చి మొక్కది ఎప్పుడు ఏదో ఒకటి గెలుక్కుంటూ ఉంటది అని అనుకునేటోళ్ళు. కానీ ఆ క్రియేటివిటీ ఉన్నది కాబట్టి ఈ రోజు మల్టిపుల్ థింగ్స్ ని నేను చేయగలుగుతాను అలసిపోకుండా. అండ్ ఇక్కడ మేము స్టార్టింగ్ లో ఫస్ట్ భూమి మొత్తం కూడా దున్నిపించినాము. భూమి దున్నిపియడానికి ముందు మా భూమి అంత మట్టి భూమి, అంత ఇసుక అని అన్నారు చాలా మంది. అసలు ఆ ఇసుకని చూసి చాలా మంది మొత్తం ఇసుకనే ఉంటది కావచ్చు అనుకొని కొనకుండా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మొత్తం క్లీన్ చేయించిన తర్వాత తెలిసిన విషయం ఏంటిదంటే మా భూమిలో కూడా బంగారం అసలు మన్ను ఉన్నది. సో అదంతా కూడా చెత్త అంతా క్లీన్ చేయించిన తర్వాత అర్థమైంది ఈ విషయము. ఇప్పుడు మేము ఇదంతా దున్నిపించిన తర్వాత 3-4 రకాల మట్టి మా భూమిలో ఉన్నది. ఇది చూసిన వాళ్ళందరూ అమ్మో ఇంత మంచి మట్టి ఉన్నదా దీంట్లో, అసలు ఇదంతా ఇసుక అనుకొని మేము తీసుకోలేదు అని అనుకున్నాడు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు కదా. ఊరికేనే ఎక్కడో ఒక దగ్గర గెలికి చూసి ఇదంతా ఇసుక అనుకొని వదిలేసారు వాళ్ళు. కానీ మొత్తం క్లీన్ చేయించిన తర్వాత అసలు అద్భుతము. సో మా ఫామ్ హౌస్ అయితే ఇట్లా ఉండాలి అని నేను ప్లాన్ చేసిన. మరి ఫైనల్లీ ఇదే ఫోటోలో ఉన్నట్టుగా వస్తుందా రాదనేది ముందు వీడియోలలో చూద్దాం.